సైకిల్ పంక్చర్ అయింది. చైన్ కూడా తెగిపోయింది. ఎంత తొక్కినా ముందుకు కదలదనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆశలు చిగురుస్తున్నాయి. పడిలేచిన కెరటమై పోగొట్టుకున్న చోటే వెతుక్కునే ప్రయత్నం మొదలుపెట్టబోతుంది పసుపు దళం. ఒకప్పుడు నైజాం గడ్డ మీద ప్రభంజనం సృష్టించిన టీడీపీ పూర్వ వైభవం కోసం సరికొత్త వ్యూహాలు రెడీ చేస్తుంది. తెలంగాణలో సైకిల్ మళ్ళీ సవారీ చేయబోతుందా? తెలంగాణ గట్టు మీద చంద్రబాబు వేస్తున్న స్కెచ్ ఏంటి? ఆంధ్ర సీఎంను తెలంగాణ ప్రజలు నమ్ముతారా? తెలంగాణ వైపు బాబు చూపులు. బీసీ నేతలకు టీడీపీ వేదిక కానుందా? ఎల్లో సైకిల్ రిపేర్ అయ్యేనా? ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సైకిల్ పార్టీ తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాజకీయాల నుంచి కనబడకుండా పోయింది. గత 10 ఏళ్లుగా ఎక్కడ కనిపించడం లేదు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. 2014 తర్వాత టీడీపీలో ఉన్న తెలంగాణ కీలక నేతలు కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఏపీలో టీడీపీ అధికారం చేజిక్కించుకున్న తర్వాత తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక కాసారి జ్ఞానేశ్వర్ రాజీనామా తర్వాత తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు లేకుండా పోయాడు. అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా తెలంగాణపై మళ్లీ ఫోకస్ పెట్టేందుకు సిద్ధమయ్యారు టీడీపీ అధినేత. టీటీడీపీకి వెంటనే అధ్యక్షుణ్ణి నియమించడంతో పాటు పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. రెండు 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలను కలుపుకొని కూటమిగా ఏర్పడి అనూహ్య విజయం సాధించింది. అక్కడ కూటమి ఫార్ములా సక్సెస్ కావడంతో తెలంగాణలో కూడా అదే కూటమి కాంబినేషన్లో పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వెయ్యాలని భావిస్తుందట. తెలంగాణలో గతంలో కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అధికారాన్ని దశాబ్దాల పాటు చెలాయించారు. టీడీపీ ఏర్పాటు తర్వాత అణచివేతకు గురైన బీసీ కులాల్ని ప్రోత్సహించారు. చాలా మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. చాలా మంది మంత్రులు కూడా అయ్యారు. తెలంగాణలో బీసీల్లో చైతన్యం రావడానికి టీడీపీ ఒక వేదికగా ఉపయోగపడిందని ఇప్పటికీ ఇక్కడి నేతలు చెప్పుకుంటున్నారు. కాగా తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు 2 కళ్ల సిద్ధాంతాన్ని ఎంచుకొని తనకు 2 ప్రాంతాలు సమానమని ప్రకటించినా ఆయనపై తెలంగాణ వ్యతిరేకిగా బీఆర్ఎస్ పార్టీ ముద్ర వేసింది. దీంతో టీడీపీ తెలంగాణలో మరింత బలహీనపడింది. ఇదంతా గతం. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పగలిగిన స్థాయిలో ఉండడంతో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే సరైన సమయం ఇదేనని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. కాగా తెలంగాణలో బీజేపీ ఇప్పుడిప్పుడే బలపడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా 8 ఎంపీ సీట్లను గెలుచుకొని సత్తా చాటింది. పవన్ కళ్యాణ్కు తెలంగాణలో కూడా ఫాలోయింగ్ ఉంది. అది కాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఉన్న బలమైన బీసీ నాయకులను తమ వైపు తిప్పుకోవాలని టీడీపీ భావిస్తోందట. కులగణన సరిగ్గా జరగలేదని కాంగ్రెస్ పార్టీలోని నేతలే ఇటీవల బహిరంగంగా విమర్శలు చేశారు. అలాంటి నేతలను పార్టీలోకి చేర్చుకోవడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. ఇక తద్వారా టీడీపీ అంటే బీసీల పార్టీ అని మరోసారి తెలంగాణ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట సైకిల్ పార్టీ పెద్దలు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా తమ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని తెలుగు తమ్ముళ్లలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ, జనసేన మద్దతుతో రంగంలోకి దిగితే జీహెచ్ఎంసీలతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా పార్టీకి ప్రాతినిధ్యం లభిస్తుందని భావిస్తున్నారట టీడీపీ అధినేత. తెలంగాణలో టీడీపీ తిరిగి పుంజుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి అభిమానులు బాగానే ఉన్నారు. హైదరాబాద్, ఖమ్మం టీడీపీకి మంచి పట్టుంది. టీడీపీ కోర్ ఓటు బ్యాంక్ అయిన ఖమ్మ ఓటర్లు హైదరాబాద్లో పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తారు. ఖమ్మంలోనూ ఖమ్మ ఓటర్లు ఉండడం, విజయవాడకు బోర్డర్గా ఉన్న జిల్లా కావడంతో అక్కడ కూడా టీడీపీకి అంతో ఇంతో పట్టుంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చెయ్యగా భారీగానే సభ్యత్వ నమోదులు జరిగాయని పార్టీ పెద్దలు అంటున్నారు. ఇక అప్పట్లో టీడీపీలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ నాయకులు ఎక్కువ శాతం బీఆర్ఎస్లోకి 2014లో జీహెచ్ఎంసీ పరిధితో పాటు కొన్ని జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ పార్టీలో ఇమడలేకపోయారు. అదే టైంలో అటు ఏపీలో పార్టీకి అధికారం రావడంతో తెలంగాణ టీడీపీ నుంచి ఒకరిద్దరు నేతలు స్ట్రాంగ్గానే ఉండేవారు.
ఇక 2019లో ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణలో పార్టీ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఆ తర్వాత 2024లో అధికారాన్ని దక్కించుకున్న టీడీపీ అధిష్టానం తిరిగి తెలంగాణ మీద ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీ అభిమానులు ఇప్పటికే ఫుల్ జోష్లో ఉన్నారు. ఇప్పుడు అధినేత కూడా ఫోకస్ పెంచడంతో రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం ఖాయం అనే ధీమాతో ఉన్నారు. మరి తెలంగాణలో టీడీపీకి మహార్దశ పడుతుందా, మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందా, మళ్లీ పచ్చ జెండాను రెపరెపలాడిస్తారా అనేది వేచి చూడాలి.